చిన్న బడ్జెట్ సినిమాలు రావడం మొదలైనప్పటి నుండి మన టాలీవుడ్‌కి ఎంతో మంది యంగ్ హీరోస్ పరిచయమయ్యారు. కొందరైతే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్స్‌ని అందుకున్నారు. మరికొందరు వరుసగా 2, 3 సినిమాలు హిట్లు కొట్టారు కూడా. కానీ తర్వాత రాంగ్ మూవీ సెలక్షన్స్‌తో కొంతమంది, డేట్స్ అడ్జస్ట్ అవ్వక బ్లాక్ బస్టర్ మూవీస్‌ని వదులుకొని ఇంకొంతమంది, టైం బాగోక ఇంకొంతమంది హీరోలు వాళ్ళకి వచ్చిన స్టార్డమ్‌ని నిలుపుకోలేక ఫేడౌట్ అయిపోయారు. ఆ టాలీవుడ్ హీరోస్ ఎవరో, వాళ్ళు వదులుకున్న హిట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్దాము. నెంబర్ 1 తరుణ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి అవార్డ్స్ కూడా అందుకున్న తరుణ్ 2000లో నువ్వే కావాలి మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తన ఈజ్ పెర్ఫార్మెన్స్‌తో, చార్మింగ్ లుక్స్‌తో లవర్ బాయ్ అని అనిపించేసుకున్నాడు. ఇంకేముంది, వరుసగా ఆఫర్స్ వచ్చేశాయి. ఇక్కడే తరుణ్ ఆచితూచి అడుగేయకుండా వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పేసుకున్నాడు. ఫలితంగా సెకండ్ మూవీ అంకుల్ డిజాస్టర్. లక్కీగా థర్డ్ మూవీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ప్రియమైన నీకు చేసి కొంత సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఇలాగే ఒక హిట్ ఒక ఫ్లాపు అన్నట్టుగా సాగింది తరుణ్ కెరీర్. నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను లాంటి హిట్స్‌తో స్టార్డమ్‌ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత అన్ని మూవీసు ఫ్లాపే. ఒకటో రెండో యావరేజ్ మూవీసు. కొంచెం స్టోరీ మీద కాన్సంట్రేట్ చేసి మంచి ప్రాజెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఉంటే తనకి దక్కిన ఆ స్టార్డమ్‌ని తరుణ్ నిలబెట్టుకోగలిగేవాడు. నెంబర్ 2 ఉదయ్ కిరణ్. ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ ఫస్ట్ మూవీ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే మూవీస్తో వరుసగా హ్యాట్రిక్ హిట్స్‌ని అందుకుని స్టార్ హీరో అయిపోయాడు. యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అన్ని ఆఫర్స్‌ని యాక్సెప్ట్ చేసేసి మంచి సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక, ఆ చేసిన సినిమాలు సరిగ్గా ఆడక వచ్చిన స్టార్డమ్‌ని పోగొట్టుకున్నాడు. 2004లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సై సినిమాకి ఫస్ట్ చాయిస్ ఉదయ్ కిరణే. కానీ డేట్స్ అడ్జస్ట్ కాక ఉదయ్ కిరణ్ ఆ మూవీని వదులుకున్నాడు. ఇంకా హిందీలో సూపర్ హిట్ మూవీ అయిన జబ్ వీ మెట్ మూవీని ఉదయ్ కిరణ్తో తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ ఉదయ్ కిరణ్ బిజీగా ఉండి ఈ మూవీని రిజెక్ట్ చేశాడు. ఆ టైంలో స్టార్ హీరోస్గా ఉన్న ఉదయ్ కిరణ్ మరియు తరుణ్లని హీరోలుగా పెట్టి డైరెక్టర్ రవిబాబు ఒక మూవీని ప్లాన్ చేశాడు. అదే సోగ్గాడు మూవీ. మొదట ఓకే చెప్పిన ఉదయ్ కిరణ్ తర్వాత చెయ్యనని చెప్పేశాడు. దాంతో రవిబాబు స్టోరీని కొంచెం చేంజ్ చేసి తరుణ్తో ఈ మూవీని తీసేశాడు. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఒకవేళ ఉదయ్ కిరణ్, తరుణ్ మల్టీ స్టారర్గా ఈ మూవీ వచ్చుంటే ఇద్దరి కెరీర్స్కి ఇది ప్లస్ అయ్యేదేమో. ఇలా కొంత రాంగ్ మూవీ సెలక్షన్స్తో, కొంత పర్సనల్ రీజన్స్తో ఉదయ్ కిరణ్ స్టార్డమ్ చేజారిపోయింది. నెంబర్ 3 వడ్డే నవీన్. 90స్‌లో వడ్డే నవీన్ పెద్ద హీరోగానే ఎదిగాడు. ఆయన తండ్రి వడ్డే రమేష్ ప్రొడ్యూసర్ కావడంతో ఇండస్ట్రీలోకి ఈజీగానే రాగలిగారు. అలాగే మంచి ఫ్యామిలీ స్టోరీస్తో ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు, ఇలా ఇంకా చాలా మంచి మూవీస్‌లో యాక్ట్ చేసిన నవీన్ మంచి హీరోగా త్వరగానే గుర్తింపు పొందాడు. కానీ 2000 తర్వాత నుండి చేసిన అన్ని మూవీసు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. తను కూడా రాంగ్ ప్రాజెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకుని మెల్లిగా ఇండస్ట్రీకి దూరమైపోయాడు. నెంబర్ 4 తనీష్. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగిన మరో హీరో తనీష్. ఎన్నో మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన తనీష్ చిన్న ఏజ్‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. రవిబాబు డైరెక్షన్లో నచ్చావులే మూవీతో ఎంట్రీ ఇచ్చిన తనీష్ ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టాడు. తర్వాత సెకండ్ మూవీ రైడ్. ఇది కూడా హిట్టే. ఇక హీరోగా సెటిల్ అవుతాడు అనుకుంటున్న టైంలో వరుసగా అన్ని ఫ్లాప్ మూవీస్‌లో యాక్ట్ చేసి మంచిగా పైకి ఎదుగుతున్న కెరీర్‌ని పాడు చేసుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 తెలుగులో పార్టిసిపేట్ చేసి మరిన్ని కాంట్రవర్సీస్‌లో ఇరుక్కున్నాడు.
మొత్తానికి ఏది ఏమైనా చిన్నతనం నుండి ఒక్కో ఇటుక పెట్టుకుంటూ కట్టుకున్న కోటని రాంగ్ చాయిసెస్తో కాలదన్నేసుకున్నాడు. నెంబర్ 5 జై ఆకాష్. తరుణ్, ఉదయ్ కిరణ్ జనరేషన్లోనే వచ్చిన మరో హీరో జై ఆకాష్. ఆనందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఓవర్ నైట్లో స్టార్డమ్ని తెచ్చుకుని యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఈ మూవీకి ముందు ఆకాష్ కొన్ని మూవీస్కి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేశాడు. దాంతో ఆ మూవీస్ చేయక తప్పలేదు. అవన్నీ ఆనందం మూవీ తర్వాత రిలీజ్ అయ్యాయి. ఆ మూవీస్ ఏవి కూడా సరిగ్గా ఆడక, స్టోరీస్ బాగోక ఆకాష్కి వచ్చిన పేరుని మొత్తం పాడు చేశాయి. ఇక సెకండ్ హీరో క్యారెక్టర్స్లో కొంతకాలం అడ్జస్ట్ అయ్యాడు. ప్యారలల్గా కన్నడ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అక్కడ కొన్ని మూవీస్ హిట్స్ సాధించాడు కానీ అనుకున్నంత ఇమేజ్ మాత్రం రాలేదు. సో ఆ రకంగా పాపం ఆకాష్ కెరీర్ చాలా దెబ్బతినేసింది. నెంబర్ 6 రోహిత్. 2001లో రిలీజ్ అయిన 16th మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో రోహిత్ ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయిపోయాడు. ఆ మూవీలోని దేవుడు వరమందిస్తే సాంగ్ ఈ టైంలో కూడా యూత్కి ఫేవరెట్ సాంగ్. ఓవర్ నైట్లో స్టార్ అయిపోయిన రోహిత్ నెక్స్ట్ మూవీ సెలక్షన్స్ ఏమీ పెద్దగా వర్కౌట్ కాలేదు. స్లోగా ఇమేజ్ తగ్గుతూ పోయి చివరికి ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. రీసెంట్గా టీవీలో ఒక షోలో గెస్ట్గా కనిపించి షాక్ ఇచ్చాడు. మంచి హైట్, టాలెంట్ ఉండి కూడా రోహిత్ స్టార్డమ్ని తెచ్చుకోలేకపోయాడు. నెంబర్ 7 వెంకట్. ఫస్ట్ మూవీనే ఏఎన్ఆర్ గారి కాంబినేషన్. మంచి బాడీ. ఇంకేంటి ఇండస్ట్రీకి మరో యాక్షన్ హీరో దొరికేశాడు అనుకున్నారంతా. కట్ చేస్తే చిరంజీవి అన్నయ్య మూవీలో ఒక తమ్ముడి క్యారెక్టర్లో కనిపించాడు. ఆ తర్వాత కొన్ని మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కెరీర్ మొదట్లోనే సెకండ్ హీరోగా మూవీస్ని సెలెక్ట్ చేసుకోవడంతో వెంకట్ కెరీర్ డల్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రావట్లేదు. నెంబర్ 8 వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం మూవీస్తో వరుసగా హిట్లు కొట్టి యూత్ ఐకాన్గా మారిపోయాడు వరుణ్ సందేశ్. కానీ ఆ తర్వాత చేసిన దాదాపు 20 సినిమాలు ఒక్కటి కూడా సరిగ్గా ఆడలేదు. స్టోరీలో బలం లేక కొన్ని, కంటెంట్ బాగోక కొన్ని, ఇలా డిఫరెంట్ రీజన్స్తో ఫ్లాప్ అయిపోయాయి. అలా చాలా తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకుని ఫేడౌట్ అయిపోయాడు వరుణ్ సందేశ్. బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక మూవీ చేసినప్పటికీ అది కూడా ఫ్లాప్ అయింది. నెంబర్ 9 వేణు తొట్టెంపూడి. స్వయంవరం మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వేణు ఫస్ట్ మూవీనే సూపర్ హిట్. ఆ తర్వాత కూడా చాలా మంచి మూవీస్లో యాక్ట్ చేస్తూ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే లాంటి మంచి హిట్స్ని కూడా అందుకున్నాడు. అంత క్రేజ్ సంపాదించుకున్న వేణు కెరీర్ సడన్గా వరుస ఫ్లాప్స్తో డల్ అయిపోయింది. దాంతో వేణు మూవీస్లో కనిపించకుండా పోయారు. ఇప్పుడు రీసెంట్గా రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీలో 10 years తర్వాత మళ్ళీ యాక్ట్ చేస్తున్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ వేణుకి ఎలా కలిసి రాబోతుందో చూడాలి. నెంబర్ 10 అబ్బాస్. 1996లో వచ్చిన ప్రేమదేశం మూవీ ఒక సెన్సేషన్. ఆ మూవీలో హ్యాండ్సమ్ కుర్రాడు అబ్బాస్ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా తెగ నచ్చేశాడు. అబ్బాయిలైతే ఆ మూవీలోని అబ్బాస్ హెయిర్ స్టైల్ని కాపీ కొట్టేవాళ్ళు. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ కూడా ఎన్నో ఆఫర్లు. కానీ ఏ మూవీ కూడా పెద్దగా ఆడింది లేదు. మెల్లిగా సైడ్ హీరో క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక చేసేది లేక కనుమరుగైపోయాడు. రాంగ్ మూవీ సెలక్షన్స్తో కెరీర్ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయిన అబ్బాస్ 1 మూవీ వండర్గా నిలిచిపోయాడు. మరి వీళ్ళలో మీకు ఏ హీరో మూవీస్ ఇష్టమో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.